గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి శ్లోకాల గ్రంథకర్తలకు, వ్యాఖ్యానకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరామ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 65వ శ్లోకానికి విపుల భావాన్ని అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. రణమున గెల్చి కందుడు రాజు మురారియు ముగ్గురును నిను కనగను వచ్చి రచ్చటకు కోహలి వీడిని ఉంచిరందరు తనుత్రములన్ మరింకను ఉదల్చిరి చండుని అంశమున్ అటన్. చనమునను తమ్ములము చక్కులను నిడగా కొనన్ ప్రియంబున ధన్యులు అయ్యిరి. మమున్ని ప్రియముగ కాటు పార్వతీ. 65వ శ్లోకం యొక్క తెలుగు అనువాద పద్యాన్ని ప్రారంభిస్తూ, అలాగే ఆ పార్వతీదేవి మనల్ని నిత్యము రక్షిస్తూ ఉండాలి అనేటువంటి ప్రార్థన చేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. సౌందర్యలహరిలోని 65వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. రణే జిత్వా దైత్యాన పరికృత శిరశ్చైః కవచిభిః నివృత్తైశ్చండాంస త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశి విశద కర్పూర సకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కమలాః. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అమ్మ పార్వతీదేవి స్కందుడు, ఇంద్రుడు, విష్ణుమూర్తి రాక్షసులతో యుద్ధము చేసి గెలిచి నీ దగ్గరికి వచ్చు నిన్ను చూడాలనే ఆతృతతో వారి కిరీటములను తీసి పక్కన పెట్టి కవచములను మాత్రము అలాగే ఉంచుకొని నీ దగ్గరకు వచ్చిరి. నువ్వు చంద్రుని వలె స్వచ్ఛముగా ఉండేటువంటి కర్పూరపు ముక్కలను కూడినటువంటి తాంబూలపు ముద్దలను ఆ ముగ్గురికి తినిపిస్తే వారు చక్కగా నమిలి జీర్ణము చేసుకొనినారు. శంకర భగవత్పాదులు ఈ శ్లోకములో కూడా ఒక విధముగా అమ్మవారి ముఖమునే వర్ణిస్తూ అమ్మవారి యొక్క తాంబూలము స్వీకరణము, తాంబూలము తీసుకొనడము అనేటువంటి సన్నివేశాన్ని ఊహించి చక్కగా ఒక కథగా ఒక శ్లోకాన్ని రచించడము అనేటువంటిది ఈ శ్లోకంలో ముఖ్యమైన విశేషం.
ఈ శ్లోకములు చిన్న పిల్లలకి అమ్మపై ఉండేటువంటి వాత్సల్యము, అమ్మపై ఉండేటువంటి స్వాతంత్ర్యము, తండ్రి మాటపై ఉండేటువంటి గౌరవము, తల్లి పిల్లలపై చూపించేటువంటి కరుణ మొదలైన ఇతివృత్తాలు మొదలైన విషయాలన్నింటినీ చక్కగా విశదీకరించారు ఈ శ్లోకంలో. రణే జిత్వా దైత్వా నపరికృత శిరస్త్రై కవచిభి అని చెబుతూ చిన్న పిల్లలు వారి మనస్తత్వాన్ని చక్కగా ఆవిష్కరించడానికి ప్రయత్నం చేశారు శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో, ఈ పాదం ద్వారా. రణే జిత్వా దైత్య, రాక్షసులతో యుద్ధం చేసినటువంటి యుద్ధములో గెలిచిన వారే, నపరికృత శిరస్త్రై కవచిభి, తన శిరస్త్రాలను తీసిన వారే, కవచములను అలాగే ఉంచుకుని నివృత్తై చండాంస త్రిపురహర నిర్మాల్య విముఖ అన్నారు. త్రిపురహర నిర్మాల్య, త్రిపురములను నాశనము చేసినటువంటి శివుని పూజలో ఉండేటువంటి నిర్మాల్యములను విముఖై, అవి మాకు చెందవు అనేటువంటి, ఎటువంటి చెందవు కాబట్టి వాటి మీద ఎటువంటి కోరిక లేకుండా వారు చూసిన వారే, అవి చంద్రునికి చెందుతాయి అని నాన్నగారు చెప్పారు అనే విధంగా భావించుకుంటూ వారు ముందుకు వెళ్ళి మూడవ పాదంలో వారు ఎవరు అన్న విషయాన్ని చెబుతూ విశాఖేంద్రోపేంద్రై శశి విశద కర్పూర సకలాహ విలీయంతే మాత తవ వదన తాంబూల కబలాహ అన్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, విష్ణుమూర్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు చంద్రుని వల్లే స్వచ్ఛముగా ఉండేటువంటి తాంబూలకను, కర్పూరపు బిళ్ళలతో కూడినటువంటి తాంబూలపు ముద్దలను నీవు ఇస్తే వారు విలీయంతే, వారు చక్కగా నమిలి వారు జీర్ణము చేసుకున్నారు అని చెప్పారు. ఈ శ్లోకంలో గురువు గారు మనము నిత్యము చూస్తుండేటువంటి ఒక సన్నివేశాన్ని వివరిస్తూ రాశారు ఈ శ్లోకాన్ని. ఒక చిన్న పిల్లాడు, బహుశా యూకేజీయో ఎల్కేజీయో చదువుతున్న కుర్రాడు స్కూల్ నుండి అప్పుడే వచ్చాడు అనుకోండి. వాడు అమ్మని చూడాలని ఆతృతగా ఉంటాడు. వాడికి స్కూల్లో జరిగిన విషయాలు అమ్మకి గబగబా చెప్పియాలి. వాడికి విశేషాలే ఉంటాయి, అవి ఏదో అమ్మకి చెప్పవలసిన ఆతృతతో వాడు పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళి కుడి కాళ్ళతో ఎడమ షూను, ఎడమ కాళ్ళతో కుడి షూను ఇప్పేసి ఆ బెల్ట్లు లాగడాలు, లేసులు తీయడాలు అటువంటివి ఏమీ ఉండవు. వాడు అలా నెమ్మదిగా లెప్పేసుకుంటాడు. పరిగెత్తుకుంటూ స్కూల్ బ్యాగ్ అక్కడ పడేస్తాడు. పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళి వాడి చేతులు మురికిగా ఉన్నా సరే, వాడి బట్టలన్నీ చెమట పట్టి ఉన్నా సరే వాడు వెళుతూ అమ్మ మడిగా ఉన్నాదో లేదో, అమ్మ మంచి చీర కట్టుకుంటే ఆ చీర పాడైపోతుందో ఏంటో అనేటువంటి విషయాలు ఏవి పట్టించుకోకుండా గబాల్ని అమ్మ ఒడిలోకి చేరుకుంటూ ఉంటాడు. ఏదో రెండు ముక్కలు చెప్తాడు. వాడికి ఉండే విశేషాలు ఏముంటాయి, అమ్మ నాకు మా ఫ్రెండ్ ఎవడో చాక్లెట్ ఇచ్చాడమ్మా అను, లేకపోతే మా టీచర్ గారు నన్ను ఈరోజు వెరీ గుడ్ అన్నాను, ఏదో రెండు ముక్కలు గబగబా చెప్పేస్తాడు. ఏం చేసావు నాకు అంటాడు. అమ్మ అప్పటికే చేసి ఉంచుని ఏదో స్వీటో హాటో ఏదో ముక్కలో ఏవో చేసి, వాడి చేతులు బాగుండవు కాబట్టి వాడి నోట్లో కొంచెం పెట్టి నాన్న స్నానం చేసి రారా అప్పుడు నీకు పెడతాను అని చెబితే వెళ్ళిన వాడు వెళ్తాడు, ఆటల్లో పడతాడు, ఎప్పుడు వస్తాడు, అమ్మ మళ్ళీ తిట్టి పిలిస్తే కానీ వాడు రానేరాడు. అది చిన్నపిల్లల ప్రవృత్తి. అదే విషయాన్ని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తూ అమ్మవారికి స్కందుడు, విష్ణువు, ఇంద్రుడు చిన్నపిల్లలుగానే ఉంటారు కాబట్టి ఆ ముగ్గురు చిన్నపిల్లలు కూడా ఆ విధముగా వచ్చారు. యుద్ధంలో గెలిచి వచ్చిన వారే గబగబా సులువుగా వాళ్ళ కిరీటాన్ని తీసివచ్చు కాబట్టి, కవచాలను తీయడము కష్టము కాబట్టి కవచాలను అలాగే ఉంచుకుని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తూ అక్కడ శివుడి దగ్గర ఉండేటువంటి నిర్మాల్యాలను చూసి
న్యాయంగా చిన్నపిల్లలు ఎవరైనా సరే వాళ్ళు కొంచెం అక్కడ ఉండే వస్తువులను వీటిలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నాన్నగారు చెప్పారు అవి చండుడి అంశాలు కదా అని చెప్పి అవి వాటిని మాత్రము ముట్టుకోకుండా వాళ్ళు ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ దగ్గరికి వెళితే అమ్మ తను చుట్టూ ఉండేటువంటి తాంబూలంలోని 3 ముద్దలని ముగ్గురికి పెట్టింది అన్న విధంగా ఈ శ్లోకాన్ని రచించారు మన గురువు గారు. చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అని అన్నారు. ఇందాకలే మనం చెప్పుకున్నట్టుగా శివుడికి పూజలో వాడినటువంటి నిర్మాల్యములన్నీ కూడా వాటిని చూసిన వారే అవి చండుడి అంశాలు అని నాన్నగారు చెప్పారు అనేటువంటి నాన్నగారు మాట మీద ఉండే గౌరవంతో వాళ్ళు అలాగా ముందుకు వెళ్ళిపోయారు అని రాశారు. విముఖై వాళ్ళు దాన్ని ఏమీ పట్టించుకోకుండా దాన్ని ముట్టుకోకుండా ముందుకు వెళ్ళారు అన్నారు. శివుడి యొక్క నిర్మాల్యాలను ఏ నందికో చెందుతాయంటే మనం బాగానే ఉంటుంది, లేక గణపతికో స్కందుడికో పొందుతాయి అన్నా సరే మనం ఏదో మనం వింటాము. కానీ ఎవరో ఈ చండుడు అన్న పాయరే తెలియదు మనకి. ప్రమద గణాలలో ఒక గణము అతను, అతనికి ఎందుకు చెందుతాయి అన్న విషయాన్ని, విష్ణుమూర్తిని ఉపేంద్ర అంటే ఇంద్రుని సోదరుడు అని ఎందుకు పిలవవలసి వచ్చింది అనే విషయాన్ని మనము నా తరువాత వీడియో ద్వారా తెలుసుకుందాము. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.